మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ప్రభు కృపను బట్టి మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్ముతా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరం గల దేవానికి వందనాలు. ఈ సమయంలో దేవా తండ్రి పరిశుద్ధుల నీ మాటల కొరకు మేము వేచి ఉంటుండగా నీ వాక్యపు వెలుగులోంచి మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 18వ కీర్తన 3వ చరణము. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. ఈరోజు ప్రతి వ్యక్తి కూడా రక్షణ కోసం చూస్తూ ఉన్నాడు. తనకున్నటువంటి పరిస్థితిలోంచి ఎవరు రక్షిస్తారు? తన ఆర్థిక పరిస్థితుల్లో ఎవరు రక్షిస్తారు? తన కుటుంబ సమస్యల్లో ఎవరు రక్షిస్తారు? ప్రతి వ్యక్తి రక్షణ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక ప్రాకారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, లేదా ఒకని సహాయం కోసము ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తున్న మనకు అనేక పరిస్థితుల నుంచి రక్షణ అవసరమై ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో ఆ యొక్క శత్రువుల నుంచి ఎవరు రక్షిస్తారు అంటే, ప్రభువు అయినటువంటి దేవుడైనటువంటి యెహోవా మనల్ని రక్షిస్తారు. కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన నా శత్రువుల చేతిలోంచి నన్ను రక్షించును. ఈరోజు నీ శత్రువు ఎవరు? ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితి నీ శత్రువా? ఆర్థిక సమస్యలు నీ శత్రువా? ఎలాంటి శత్రువు చేత పోరాటం చేస్తా ఉన్నావు? ఆ శత్రువు చేతిలోంచి ఎవరు నిన్ను రక్షిస్తారు అని ఈ లోకమంతా వెతుకుతా ఉన్నవేమో. నీ సెల్ ఫోన్లో నెంబర్లు వెతుకుతా ఉన్నవేమో. నా ఆర్థిక పరిస్థితులు ఆ శత్రువు నుంచి నన్ను ఎవరు తప్పిస్తారని ఉదయకాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయనే నా శత్రువుల చేతిలోంచి నన్ను రక్షించేవాడు. నీకు నాకు ఉన్నటువంటి ఆ శత్రువుల చేతిలోంచి మన దేవుడే మనల్ని రక్షిస్తాడు. అది ఎలాంటి శత్రువైనా సరే, అది శారీరక బలహీనతలు కలిగిన శత్రువా, ఆర్థిక సమస్యల చేత నలిగి బాధ పెడుతున్నటువంటి శత్రువా, మానసిక సమస్య చేత భయపెడుతున్నటువంటి శత్రువా, నీ ఆత్మీయ స్థితిని భయపెడుతున్నటువంటి శత్రువా, ఏ శత్రువు అయినా సరే, ఆ శత్రువు చేతిలోంచి నిన్ను నన్ను ఆయన తప్పించగలడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన అనగా దేవుడైనటువంటి యెహోవా మన శత్రువుల చేతిలోంచి నిన్ను నన్ను రక్షిస్తాడు. అయితే మనము ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థించే వారిగా ఉండాలి. ఆయన సన్నిధికి వచ్చి ఆయన సహాయం మనం అడిగినప్పుడు, ఆయన రక్షణ మనం అడిగినప్పుడు ఆయన మనకి ఆశ్రయపురముగా ఉంటాడు, ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. ఆయనే నీ శత్రువులు నా శత్రువుల చేతిలోంచి మనలందరినీ విడిపిస్తాడు. ఈరోజు నీకున్నటువంటి శారీరక సమస్య, ఏ శత్రువు చేత, ఏ అనారోగ్యం చేత నువ్వు బాధపడతా ఉన్నావు, అయితే అలాంటి పరిస్థితిలో నీవు నేను కుమిలిపోవలసిన అవసరం లేదు, నీవు నేను నలిగిపోవలసిన అవసరం లేదు. ఆ శత్రువు చేతిలోంచి ఆయన నిన్ను నన్ను రక్షిస్తాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ శత్రువులను బట్టి నువ్వు కుమిలిపోతా ఉన్నవేమో. నువ్వు ఉద్యోగం చేస్తున్న స్థలములో నీకు శత్రువులు నిన్ను బాధిస్తూ ఉన్నారేమో. నీ పరిస్థితులను బట్టి మాట్లాడుతూ ఉన్నారేమో. అయితే ఈ వాక్యమును బట్టి విశ్వాసము తెచ్చుకొని మనం ఎవరైతే శత్రువుని బాధపడుతూ ఉన్నామో, ఆ శత్రువు చేతిలోంచి విడిపించటానికి మన దేవుడు ఉన్నాడని నమ్మకంతో మనం జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.